మన ఎదుటించబడిన దేవుని యొక్క శరీరము ఆయన యొక్క రక్తములో మనం చేయటానికి ముందుగా పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని లేఖన భాగాన్ని మనము ధ్యానం చేసుకొని మనము చేయవేసేవారిగా మనంగా మరి దేవుడిచ్చిన వర్తమానాన్ని జ్ఞాపకం చేసుకుందాం. రాజుల గ్రంథము, 2వ రాజుల గ్రంథములో 20వ అధ్యాయము మొదటి వచనాన్ని చదువుకుందాం. రాజుల గ్రంథము, 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము మొదటి వచనం అందరం కలిసి చదువుకుందాం. ఇరవయో అధ్యాయము మొదటి వచనం చదువుదాం. దినములో హిజ్కియాకు మరణకరమైన రోగము కలగా ఆమోజు కుమారుడు ప్రవక్తనైన యెషయా అతని వద్దకు వచ్చి, నీవు మరణం వచ్చున్నావు కనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనమని యెహోవా సెలవిచ్చున్నాడని చెప్పగా, అలాగే యెషయా గ్రంథము 38వ అధ్యాయము 38వ అధ్యాయము మొదటి వచనాన్ని ఒకసారి చదువుదాం. ఆ దినములో హిజ్కియాకు మరణకరమైన రోగం కలగా ప్రవక్త ఆమోజు కుమారుడైన యెషయా అతని వద్దకు వచ్చి, నీవు మరణం వచ్చున్నావు కనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకోమని యెహోవా సెలవిచ్చున్నాడని చెప్పగా, దేవుని సహాయంగా చిన్న ప్రార్థన చేసుకుందాం. ఒకే అంశాన్ని 2 గ్రంథాల్లో మనం చూస్తూ వచ్చాం. రాజులు రాసిన 2వ గ్రంథము 20వ అధ్యాయములో ఒక మాట చూస్తూ వచ్చాం. ఆ మాట యెషయా గ్రంథము 38:1 వచనంలో కూడా ఈ మాట చూస్తూ వచ్చాం. ఈ 2 సందర్భాలు కూడా ఒకే సందర్భంగా సూచిస్తేదిగా ఉంటుంది. ఇక్కడ మనం చూసినట్లయితే, ఆ దినములో హిజ్కియాకు మరణకరమైన రోగము కలగా ఆమోజు కుమారుడు ప్రవక్త అయిన యెషయా అతని వద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు బ్రతకు కనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకోమని యెహోవా సెలవిచ్చున్నాడని చెప్పగా, ఇక్కడ ఈ 2 సందర్భాల్లో ఎందుకని యెహోవా దేవుడు ఈ యొక్క హిజ్కియాకి ఇలాంటి పరిస్థితి వచ్చిందని ఎందుకని ముందుకు తెలియపరిచాడు? అసలు మామూలుగా చనిపోవాలి అని రాజులు చాలామంది అలాగే ప్రవక్తలు కానీ దేవుని బిడ్డలు ఎవరైనా చనిపోతూ వస్తున్నారు. కానీ హిజ్కియాకి ఎందుకు ముందుగా తెలియపరుస్తూ వచ్చాడు దేవుడు? ఇక్కడ ఒక సందర్భం మనకి కనపడుతూ వస్తుంది. ఇతనికి మరణకరమైన వ్యాధి వచ్చింది. అతన్ని హెచ్చరిస్తూ వచ్చడానికి ఒక ప్రవక్తను కూడా దేవుడు పంపిస్తూ వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇతని విషయంలో ఇతను ఏమి చేశాడు, అసలుకి ఎందుకని ఆ రోగం వచ్చింది అనేది కూడా మనకు తెలియాలి. దాని కొరకు 2వ దినవృత్తాంతాలు చూద్దాం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 32వ అధ్యాయము 2వ దినవృత్తాంతం 32వ అధ్యాయము 24 నుంచి 33 వరకు ఒకరు చదవండి గట్టిగా.
ఆ, ఆ, ఉమ్, 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 ఆ, ఉమ్, 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 ఆ, ఉమ్, 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 దేశం, ఆ, ఉమ్, 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 ఆ, ఆ, ఉమ్, 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 ఉమ్. ఆ, ఇక్కడ చూసారా, హిజ్కియాకి ఎందుకు మరణకరమైన రోగం వచ్చింది అంటే అతను ఏమిచ్చాడట, ఏం పడ్డాడు. ఆ, అది ఈ సందర్భం కోసం మొత్తం చదువుతుంది. దేవుడు ప్రతి మనిషిని ఆశీర్వదిస్తాడు, సమృద్ధిస్తాడు. తను సంపాదించుకోవడానికి ఎన్నో మార్గాలు తెరుస్తాడు. ఉన్నతమైన స్థాయికి దినదినము తీసుకెళ్తాడు. కానీ తీసుకెళ్లే సమయంలో అతను ఐశ్వర్యం సంపాదించాడు, వజ్ర వైడూర్యాలు సంపాదించాడు, కొన్ని ఊర్లే కట్టించాడు. ఆ? ఆ? చాలా ఉన్నతమైన, మరి చాలా డబ్బు సమకూరుస్తూ వచ్చాడు, చాలా బిల్డింగులు కట్టాడు, ఎన్నో ఎన్నో రకాలుగా కడుతూ వచ్చాడు. కానీ అతని మనసులో ఏం చేశాడట, అందుకు దేవుడు ఏం చేశాడో తెలుసా, మరణకరమైన రోగం తను పరీక్షించాలని. కానీ అతను మంచివాడే, కానీ తన మనసులోకి ఏమొచ్చింది, తను మంచి కాబట్టే తను చేసిన మంచి పనులను బట్టి తను ఎంతో ఆశీర్వదిస్తూ వచ్చాడు. చాలామంది ఈ రోజున దేవుడు మనని అభివృద్ధి చేసిన కొందికి మనము తగ్గుండాల్సింది పోయి మనం గర్వించేవారిగా ఉన్నప్పుడు దేవుడు మన అనసటానికి ఏదో ఒక ఆయుధాన్ని ఉపయోగిస్తాడు. దాన్ని తెలియటం కోసమే ఈ గ్రంథంలో దేవుడు దీన్ని రాయించి పెట్టాడు. ఏమి రాయించాడంటే హిజ్కియాకి ఇక్కడ ఏం చెప్పాడంటే అతనికి మహా గొప్ప సంపద ఉందట. ఎంత గొప్ప సంపద సంపాదించాడో తెలుసా, కొన్ని ఊర్లే కట్టించాడట. ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా ఈ రోజున దేవుని బిడ్డలు ఆశీర్వదించటం దేవునికి చాలా ఇష్టం. వాళ్ళు అభివృద్ధి చెందటం, ఉన్నతమైన స్థాయికి వెళ్ళటం, వాళ్ళు చక్కగా అభివృద్ధి చెందడం దేవునికి చాలా ఇష్టం. అలా ఆశీర్వదిస్తాడు కూడా. కానీ దాన్ని మనసులో పెట్టుకొని దాని వైపు చూస్తూ మనం ఎప్పుడైతే గర్వించామో అప్పుడు మనం ఏం చేస్తామంటే దేవాది దేవుడు నిన్ను నన్ను ఒక ముట్టికే వేస్తాడు. ఏమేస్తాడు, ఒక ముట్టికే వేస్తాడు. గర్వం తీయటానికి ఒక ముట్టికే వేస్తాడు. ఈ హిజ్కియాకి ఏం చేశాడంటే మరణకరమైన ఒక రోగాన్ని వేశాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, ఇక్కడ వస్తూ ఏం చేశాడంటే అతనికి మరి మనం చదువుకున్నాం కదా, 2వ రాజుల గ్రంథంలో ఒక మాట తీయండి, ఆ మాట తీయండి. 2వ రాజుల గ్రంథంలో ఒక మాట చూద్దాం, చూడండి. 20వ అధ్యాయము 1వ వచనంలో మనం చదివాం కదా. చదువునానా.
చాలామంది ఏం చేస్తామంటే ప్రతి సేవకుడు కానీ బాధ్యత గల సోదరుడు ఎవరైనా సరే హిజ్కియాకు మరణకరం రోగం వచ్చింది, దేవుడు స్వస్థపరిచాడు, దానివల్ల దేవుడు మళ్ళీ అతనికి పొడిగిచ్చాడు, తను బ్రతికాడు అంటారు. కానీ ఎందుకు ఆ మరణకరం రోగం వచ్చింది అనే సందర్భం ఇక్కడ మనకు క్లారిటీగా ప్రభు చూపిస్తూ వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డారా, ఇక్కడ ప్రతి విశ్వాసి కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని మనం ఏం చేయాలంటే సంతోషంగా అనుభవించాలి. తర్వాత దేవునికి ఘనత వచ్చేటట్లుగా మనం ఉండాలి. అంతేగాని మనం గర్వించేవారిగా మనం ఏమాత్రం కూడా ఉండకూడదు. అందుకనే ఒక రాజు కూడా ఒక విషయంలో గర్వించాడు. మీకు తెలుసుగా, అపోస్తల కార్యంలో ఆ వ్యక్తి గర్వించాడు. ఎలా గర్వించాడు తెలుసా? ప్రజలందరూ వచ్చారు ఆయన దగ్గరికి. వచ్చి ఆయన రాజు మాట్లాడుతుంటే, రాజా నువ్వు మాట్లాడిన మాటలు నిజంగా దైవుని స్వరమే అని చెబుతూ ఆయన పొగిడితే, అవునక్క, ఆయన పొగిడిన తర్వాత ఆయన నాది కాదయ్యా ఇది దేవుంది అని అన్నాడా? అనలా. అలాగా గర్విస్తూ వచ్చాడు. వెంటనే ఏం చేశాడు తెలుసా? దేవుడు ఒక్క ముట్టుగా వేసాడు. వెంటనే అతను అక్కడికక్కడే పురుగులు పడి చనిపోయాడు. చాలా జాగ్రత్త ప్రియమైన దేవుని బిడ్డారా. దేవుని విషయంలో మనం గర్వించటం అనేది చాలా దూరం పెట్టాలి. ఎందుకంటే అది మనలోకి రాకూడదు. ప్రతి విశ్వాసలో రాకూడదు. మనకు ఎంత డబ్బైనా సంపాదించవచ్చు, ఎంత ఆస్తుపాస్తులైనా సంపాదించవచ్చు, కానీ అవి ఈ లోకంలో ఉన్నంత వరకు అనుభవించడానికి దేవుడు మనకిచ్చాడు. దాన్ని బట్టి మనం సంతోషించాలి, ఆనందించాలి, దేవునికి మహిమ వచ్చేటట్లుగా మనం జీవించాలి తప్ప మనం. అయితే ఇక్కడ ఏమైంది? హిజ్కియాకి మరణకరమైన ఒక రోగము వచ్చింది. అయితే ఇక్కడ ఒక మాట చెప్తూ వచ్చారు. ఈ మాట గురించి మీకు అన్నీ చెప్పాల్సి వస్తుంది. చూడండి, కనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టు. అది ఏం చక్కబెట్టుకోవాలి ఇల్లు అనే ఇల్లు మనం ఏం చక్కబెట్టుకోవాలి, దీని గురించి 5 అనుభవాలు ఉన్నాయి. మన ఇల్లు చక్కబెట్టుకోవాలి. దగ్గర 2024 సంవత్సరాలు 24వ సంవత్సరంలో మనం అడుగు పెడుతూ వచ్చాం. దగ్గర ఇప్పుడు డిసెంబరు 15వ తారీఖున మనం వచ్చేసాం. ఇంకెన్ని రోజులు ఉంది? ఒక 15 రోజులు మనకు ఉంది. ఈ 15 రోజుల్లో దేవుడిచ్చే వాగ్దానం ఏంటంటే, దేవుడు చెప్పే మాట ఏంటంటే, నీ ఇల్లు చక్కబెట్టు. ఎందుకు అంటే లాస్ట్ గడియ ఇది. సందర్భం కూడా మీకు సూచిస్తుంది. ఏంటంటే ఒక తోటమాలి ఒక యజమాడు ఏమంటున్నాడు ఆ చెట్టు గురించి, దానికి ఫలాలు లేవు, ఎందుకు చెట్టు వేస్ట్, దానివల్ల ఎన్నో చెట్లు వేస్ట్ అయిపోతున్నాయి, నేల వేస్ట్ అయిపోతుంది, దాన్ని నరికేయకూడదు అంటే ఆ తోటమాలి ఏమన్నాడు, అయ్యా ఇంకొక సంవత్సరం కూడా నేను ఎరువేసి నీరు పోస్తాను, ఖచ్చితంగా అది ఫలాలు ఇస్తుంది అయ్యా. అలాగే దేవుడు ఏమంటున్నాడంటే నీ ఇల్లు చక్కబెట్టు. మనం ఇల్లు చక్క పెట్టుకోకుండా ఉంటే రేపొద్దున ఈ 2024వ సంవత్సరం నుండి 25వ సంవత్సరంలోకి దేవుడు మనందరిని ఆశీర్వదించాలి, ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలి, దేవుని రాజ్యంలో మనం ఉండాలి. అందుకే దేవుడు నన్ను ఏం చేస్తున్నాడు, ప్రతి క్షణము ప్రతి నిమిషం ఇది భయంగా ఉండే మాటలాగా ఉంటాయి, కానీ దేవుడు నన్ను సరిచేసి ఆయన రాజ్యానికి వారసు చేయడానికి ఇష్టపడుతున్నాడని మనం గుర్తించాలి. ఇక్కడ మన ఇల్లు ఏం చేయాలి, మనం చక్కపరుచుకోవాలి. మరి హిజ్కియా గారు ఏమేమి చక్కపరుచుకున్నారంటే ఒకసారి చూద్దాం. హిజ్కియా గారు కాదు, మనం కూడా మొట్టమొదటిగా ఇర్మియా గ్రంథం చూద్దాం. ఆయన మనం ఏమేమి చక్కబెట్టుకోవాలి మన ఇంటిని అనేది ఒక మాట చూద్దాం. ఇర్మియా గ్రంథంలో 7వ అధ్యాయము 3వ వచనం నుంచి 5వ వచనం దాకా చదువునా.
చేసుకొనకుడి. చాలమ్మా. ఇక్కడ మనం చూసినట్లయితే మనకు సందర్భమైన మాట ఇక్కడ మనం చూసినట్లయితే ఒక మాట చదువుతూ వచ్చాం 5వ వచనములో, అలాగున మీ మార్గములను మీ క్రియలను మీరు యథార్థంగా చక్కపరుచుకొని ఏం చేయాలట? చక్కపరుచుకోవాలి. అంటే చక్కపరుచుకోవాలి, మన మార్గాల్ని మనం చక్కపరుచుకోవాలి. మనం 2023లో మన ఇష్టానుసారంగా జీవించాం, 2024లో కూడా మన ఇష్టానుసారంగా జీవిస్తూ వచ్చాం, 2005లోకి 25లోకి అడుగు పెడుతున్నాం రేపొద్దున. మరి మన మార్గాలు మనం ఏం చేయాలి? చక్కపరుచుకోవాలి. మన మార్గాలు మన ఇష్టానుసారంగా మనం ఎటు కావాలంటే అటు వెళ్ళాం, ఎక్కడ కావాలంటే అక్కడ ఏ పని కావాలంటే ఆ పని చేసాం, దేవుని మార్గాన్ని విడిచిపెట్టాం, మనకు ఇష్టమైన మార్గాలను నడుస్తూ వెళ్ళాం, ఎన్నోసార్లు దేవుని బాధ పెట్టాం, ఎన్నోసార్లు దుఃఖపరుస్తూ వచ్చాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నీతో నాతో మాట్లాడుతూ వస్తున్నాడు. మనం చేయవలసిన పని ఏమిటంటే నీ మార్గములను చక్కబెట్టుకోవాలి. ఎందుకని ఏం చక్కబెట్టుకోవాలి అంటే ఇక్కడ ప్రభువారు ఇంకొక మాట కూడా చెప్తున్నారు. 5వ అధ్యాయము ఇర్మియా గ్రంథం 5:28లో 5:28 ఒక మాట చదవండి, పక్కనే ఉంటుంది. ఇక్కడ మనం చూసినట్లయితే అత్యధికమైన దుష్కార్యములు చేయుచున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఉన్న మనందరం కూడా దేవుని యొక్క రక్తంతో కడగబడిన బిడ్డలమే. మనం చేస్తున్నామని కాదు ప్రభు చెప్పేది. ఒకవేళ మనలో ఏదన్నా దాగి ఉంటే, ఏదన్నా పాపము దాగి ఉంటే, మనం సరైన మార్గంలో లేకపోతే ప్రభువారు ఇక్కడ ఏమంటున్నాడంటే, హిజ్కియాతో ప్రవక్త యెషయా ఏ విధంగా చెప్తూ వచ్చాడో అలాగే దేవుడు నీతో నాతో మాట్లాడుతూ వస్తున్నాడు. నువ్వు చక్కపరుచుకోవాలి నీ ఇంటిని, నీ మార్గాలను చక్కపరుచుకోవాలి అని ప్రభువారు చెప్తూ వస్తున్నాడు. మరి ఈ రోజున ఒక్కసారి ఎవరికి వారమే మన మార్గాలు ఎలా ఉన్నాయి? మనము దేవుని మందిరాన్ని విడిచిపెట్టి ఆదివారం మందిరానికి రాకుండా, మరి మనం ఎక్కడికక్కడికి వెళ్ళాం? దేవుని మందిరానికి రాకుండా ఏ మార్గానికి వెళ్ళాం? దేవుడి పనిని విడిచిపెట్టి అనేది మనం పరిశీలన చేసుకోవాలి. అలాగే దేవుడి పని చేయకుండా ఏం చేసాం అనేది ఒకసారి మనం తలుసుకోవాలి. ఇలాగా ప్రతిదీ దేవుని విషయంలో కాకుండా మనం చేసిన, మన సొంత తలంపులతో చేసిన ప్రతి పనిలో ఏదన్నా లోపం ఉంటే అది ప్రభు దగ్గర ఒప్పుకోవాలి. ఈ రోజున ఒప్పుకొని, ప్రభువా నన్ను క్షమించండి, నేను పలానా రోజున నీ సన్నిధానాన్ని విడిచిపెట్టి నేను ఈ యొక్క పొరపాటు చేశాను ప్రభువా, నన్ను క్షమించండి, నేను ఈ మార్గాన్ని విడిచాను ప్రభువా, వేరే మార్గంలో ఉన్నాను ప్రభువా, నన్ను క్షమించండి అని ప్రభు దగ్గర క్షమాపణ అడుగుదాం. ప్రభువారు ప్రేమామూర్తి, ఆయన క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన దేవుడు. ఆయన త్రోసివేసే దేవుడు కాదు. నువ్వు నా మార్గానికి రాలేదుగా, నువ్వు నాకు వద్దని నువ్వు బయటికి గంటే అంటే ఇక్కడ ఉన్నోడు ఎవరు కూడా, ఇక్కడ ఉన్న అందరం కూడా బయటే ఉంటాం. ఎందుకంటే ఎవరో ఒకళ్ళు ఏదో పొరపాటు చేసిన వాళ్ళమే. అయితే ప్రభువారు మరొకసారి నీ ఇల్లు చక్కపరుచుకో అంటున్నాడు. నీ ఇల్లు చక్కపరుచుకోవడంలో మొట్టమొదటిది ఏంటి? నీ మార్గాన్ని చక్కపరుచుకో. రెండో చూద్దాం, చూడండి, రెండో అనుభవం చూద్దాం. రెండో అనుభవం చూడండి. చూసినట్లయితే ఇర్మియా గ్రంథం 35వ అధ్యాయం చూద్దాం. ఇర్మియా గ్రంథం 35 అమ్మా 15వ వచనం చదువున్నాను. 15
మీ క్రియలను చక్కబెట్టుకుని ఎడలను అన్య దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు నుండిన ఎడలను నేను మీకును మీ పితరులకును ఇచ్చిన దేశంలో మీరు నివసించురని నేను ప్రకటించుకుని గాని మీరు చెవి యొక్కక ఆ మాట వినకపోదురి. చాలా చూసారా, రెండో అనుభవంగా మనం చూసినట్లయితే మీ క్రియలను చక్కపరచుకోవాలి. ఎలా చక్కపరచుకోవాలో ఇక్కడ ప్రభువారు ఎంత స్పష్టంగా తెలియపరుస్తూ వస్తున్నారు. ఒకటి, మరియు పెందలకాడనే లేచి ప్రవక్తలైన నా సేవకులందరినీ మీ యొద్దకు పంపుచు. ప్రవక్తలైన నా సేవకులు మీ దగ్గర పంపుచున్నాను. ప్రతి వాడును తన దుర్మార్గతను విడిచి మీ క్రియలను చక్కపరుచుకుని ఎడల, అంటే అన్య దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు రెండుని ఎడలను నేను మీకును మీ పితరులకు ఇచ్చిన దేశంలో మీరు నివసించురని నేను ప్రకటించి తిని. పితరులకు ఇచ్చిన దేశంలో అంటే దేవుడు కానాన్ దేశంలో, అంటే మనకు పరలోక రాజ్యం. పరలోక రాజ్యంలో దేవుడు నీకు నాకు స్థానం ఇస్తాడని ఆశ చెప్తూ వస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఏం చేయాలంటే ఇక్కడ ప్రభువారు చెప్పినట్లుగా మనం నడిచేవారిగా మనం ఉండాలి. మనం ఏం చేయాలంటే ఇక్కడ మనము చక్కపరుచుకునేవాడిగా ఉండాలి. ఎలాంటి? ప్రతివాడు తన దుర్మార్గుని విడిచి మీ క్రియలను చక్కపరచుకోవాలి. మన క్రియలు మనం ఏం చేయాలండి? చక్కపరు. మన క్రియలు ఎలా ఉన్నాయి? ఎదటి వారితో మురికి కొట్టులాగా ఉన్నాయి. ఒకటి, మనం ఎదటి వారితో మన క్రియలు ఎలా మనం ప్రవర్తించే వారికి ఉంటున్నాం, మన ప్రవర్తన, మన డ్రెస్ కోడు, మనం మాట విధానం, మన ఆలోచనలు, మన తలంపులు, ఎదట వాళ్ళతో మనం ఎలా మాట్లాడుతున్నాం, ఎలా ఉంటున్నాం అనేది ప్రతిదీ క్రియారూపణంగా మనం ఆలోచించినట్లయితే మనము ఎలా ఉంటున్నాం అనేది ఒకసారి మన ఇల్లు చక్కబెట్టుకోవాలి అని ప్రభువారు చెప్తూ వస్తున్నారు. ప్రతి విషయంలో మనం ఏం చేయాలంటే మన క్రియలు మనం ఎలా ఉన్నాయో ఒకసారి పరీక్షించుకోవాలి. మన క్రియలు ఎదటి వ్యక్తిని సంతోషపెట్టేటట్లుగా, దేవుని సంతోషపెట్టేటట్లుగా ఉన్నాయా, లేకపోతే దేవుని బాధ పెట్టేటట్లుగా ఉన్నాయా, మనుషులు బాధ పెట్టేటట్లుగా ఉన్నాయా, మనం ఎలా నడుస్తున్నాం అనేది ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మనం చాలా విషయాల్లో మరి ఈ యొక్క పొరపాట్లు చేసేవారుగా ఉండొచ్చు. అయితే ప్రభువారు అంటున్నారు కదా, ఇదిగో హిజ్కియా, నీకు మరణకరమైన రోగం వచ్చింది, నువ్వు సరి చేసుకోవాలి, నువ్వు మరణం అవుతావు, నీ ఇల్లు చక్కబెట్టుకోవాలి. నీ ఇల్లు చక్కబెట్టుకోవడంలో నువ్వు మొట్టమొదట చేయాల్సిన పని ఏంటంటే నీ మార్గాల్ని చక్కబెట్టుకో ఫస్ట్, తర్వాత నీ క్రియల్ని చక్కబెట్టుకో. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మన క్రియలు ఎలా ఉన్నాయి? మరి బ్రదర్ భగత్ సింగ్ గారిని మనం చూసినట్లయితే ఆయన క్రియలు ఫస్ట్ ఎలా ఉన్నాయంటే, ఆయన సినిమాలకి, షికారులకి, వ్యభిచార సంబంధమైన జీవితం, ఇలా రకరకాలుగా సిటీలో కాస్ట్లీ లైఫ్ జీవించాడు ఆయన. అలాంటిది దేవునికి ఇష్టం లేదని ఎప్పుడైతే తెలిసాడో ఆ క్రియలన్నింటినీ కూడా ఏం చేశాడు? ఆయన ఒకటే వదిలేశాడు. ఆయన మీకు ఎప్పుడు చెప్తుంటా నేను, ఆయనకు చాలా జుట్టు ఉండేది, అంటే ఆడోళ్ళలాగా చాలా జుట్టు బారుగా ఉండేది, జడేసుకునేటట్లుగా ఉండేది. ఆయన ఇలాగేసి, ఆయన పాత ఫోటో చూస్తే కనపడిద్ది అనమాట. ఆయన ఇలాగేసి కుప్పలాగా ఇలా పెట్టి ఆయన ఒక గుడ్డ చుట్టేవాడు. అలాంటి భగత్ సింగ్ అన్న ఎప్పుడైతే ప్రభు వాక్యం చదివాడో, దేవుడు మాట్లాడుతూ వచ్చాడు నీ క్రియలు సరి చేసుకోమని, వెంటనే ఆయన ఏం చేశాడంటే దేవునికి ఇష్టం లేని పని అని ఒక్కొక్కటిగా ఏం చేశాడు? ఆ ఎంటకల్ని, అంటే ఒకేసారి అతన్ని కట్ చేయకుండా కొద్ది కట్ చేసుకుంటూ వచ్చేసాడట. అంటే ఆయనకి ఏంటంటే ఆ ఎంటకల్ని కట్ చేస్తే వాళ్ళ దేవుణ్ణి అవమానించినట్లు లెక్క అనమాట. అది దేవునికి ప్రతిష్ఠించాము అనేది వాళ్ళకి అభిప్రాయం. అందుకనే ఆయన ఏం చేశాడంటే కొద్దిగా మొత్తం కూడా తలంతా కట్ చేశాడు. దేవుడికి ఇది ఇష్టం లేదు, అందుకే దేవునికి తీసేయాలి అని కొద్దిగా కట్ చేస్తూ వచ్చాడు. తీరా మీరు నమ్మరు, ఆయన లాస్ట్కి మేసాలు కూడా తీసేశాడు. ఎంత తగ్గింపు ఉంచుకున్నాడో చూశారండి. మేసాలు కూడా తీసేశాడు. అంటే అంతకంటే తగ్గించుకున్నాడు. దేవుని దగ్గర తన స్థితిని అంతా తగ్గించుకుంటూ వచ్చాడు.
మీసాలు వాళ్ళ దృష్టిలో ఏంటంటే గర్వానికి, పౌరుషానికి గుర్తుగా ఉంటాయి అన్నమాట. మీసాలు తిప్పుతారు వాళ్ళు రౌండ్గా, పిలకల్లాగా ఇలా ఉంటాయి అన్నమాట. వాటిని కూడా తీసేసుకున్నాడు, ఎందుకంటే నా దేవునికి ఇష్టం లేదు. అలాగే మన జీవితంలో ఏదైతే దేవునికి అయిష్టమైంది ఉందో అవన్నిటిని కూడా మనం ఏం చేయాలి? ఒకటొకటి తీసేయాలి. మనం ఎలాగ ఉన్నాము, ఎక్కడ వేసిన వాళ్ళు అక్కడ ఉన్నామంటే కుదరదు. దానివల్ల దేవుడికి ఏమాత్రం ఇష్టం ఉండదు, దేవుడు ఇష్టపడ్డు. నిన్ను చూసి దేవుడిని నమ్మే బిడ్డలుగా నువ్వు ఉండాలి. నిన్ను చూసి అక్కలాగా అన్నలాగా నేను కూడా మారాలి, నేను కూడా ప్రభుని అంగీకరించాలి అని నిన్ను నన్ను చూసి అవతల వ్యక్తి దేవుని మందిరానికి రావాలి. అలాగ మారిపోవాలి మనందరం. అది క్రియ మారటం అంటే, క్రియారూపితంగా మారటం అంటే. అంతేగాని మన మాటలేమో ప్రభు అంటే ఇష్టంగా ఉంటే, క్రియలు చూస్తుంటేమో దేవునికి ఇష్టం లేదు అన్నట్టుగా ఉంటుంది. అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ ఇల్లు చక్కపరుచుకో అని అంటానికి మనం ఏం చేయాలంటే నీ క్రియలను చక్కపరుచుకో అని ప్రభువారు చెప్తున్నారు. ఇది రెండో అనుభవం. మూడో అనుభవం చూద్దాం, చూడండి. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 21వ అధ్యాయము, ఒక నిమిషం. సామెతలు 21:29 చదువున్నాను. భక్తిహీనుడు తన ముఖమును మార్చుకొనును, యథార్థవంతుడు తన ప్రవర్తనను చక్కపరచు. చూసారా, మీ ప్రవర్తనను మనం ఏం చేయాలి? చక్కపరచుకోవాలి. నీ ఇంటిని చక్కపరచుకో అన్నట్లుగా మనం ఏం చేయాలంటే మన ప్రవర్తన ఏం చేయాలి? చక్కపరచుకోవాలి. ఎలా చక్కపరచుకోవాలి? దాంట్లో కొన్ని విషయాలు చూద్దాం. విలాప వాక్యములు, పేజీ నెంబర్ చెప్పండి తీసిన వాళ్ళు. విలాప వాక్యములు 3వ అధ్యాయము, ఎంతక్క పేజీ నెంబరు? 683. 3వ అధ్యాయము 40వ వచనం చదువు. చాలా. మన మార్గములను పరిశోధించి తెలుసుకొని మనము యెహోవా తట్టు తిరుగుతాం. మన మార్గములు పరిశోధించి తెలుసుకోవాలి. ఒకటి, మనము యెహోవా తట్టు తిరిగేవారిగా మనం ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున మీ ప్రవర్తన, నా ప్రవర్తన, మనందరి ప్రవర్తన ఎలా ఉన్నది అనేది ఒకసారి మన పరిశీలన చేసుకోవాలి. ఒకటి, నీ మార్గాల్ని మనం చక్కబెట్టుకోవాలి. రెండోది, మీ క్రియలను చక్కబరుచుకోవాలి. మూడోది, మీ ప్రవర్తనను చక్కబరుచుకోవాలి. ప్రవర్తనలో హగ్గయి గ్రంథం కూడా తీయండి ఒక మాట. హగ్గయి గ్రంథము హగ్గయి పేజీ నెంబర్ చెప్పండి. 775. 775 తీయండి. 1వ అధ్యాయము 5వ వచనం చదువున్నాను. మన ప్రవర్తన గురించి మనం ఏం చేయాలి? ఆలోచించుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి విషయంలో ప్రభువారు నిన్ను నన్ను సరిచేయడానికి ఇష్టపడుతున్నారు. అందుకనే మన ప్రవర్తన విషయంలో మనం ఏం చేయాలి? ఒకసారి మనం ఆలోచించాలి. ప్రభువా, నిజంగా నా ప్రవర్తన మరి ఎలా ఉన్నది? మీకు ఇష్టమైనదిగా ఉన్నట్టుగా ఉందా, లేకుంటే నా ఇష్టమైనట్టుగా నేను నడుస్తున్నానా అనేది ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలని ఇక్కడ ప్రతి గ్రంథంలో కూడా
మరి నిన్ను నన్ను సరిచేయటానికి ప్రభువారు మాట్లాడుతూనే ఉన్నారు. అందుకని మీ ప్రవర్తనను చక్కపరుచుకొనుడి అని ప్రభువారు సెలవిస్తూ వస్తున్నాడు. మరి ఈ రోజున మన ప్రవర్తన ఎలా ఉన్నది అనేది ఒకసారి ఎవరికి వారే మనం పరిశీలన చేసుకోవాలని ప్రభు పేరట మీకు మనం చేస్తున్నాం. ఇది అందరికి అర్థమైన భాషే, ఏదంటే ఇది కొత్తదేమి కాదు. అందుకనే మన ప్రవర్తన, మన నడవడిక ఎలా ఉన్నది అనేది ఎవరికి వారే మనం అర్థం చేసుకొని మనం ఆలోచించి మరి ప్రభుకి ఇష్టమైనట్లుగా నడిచేటట్లుగా ఉండాలని ప్రభు పేరట మీకు మనం చక్కపరుచుకోవాలని ప్రభు పేరట మీకు మనం చేస్తున్నాను. అలాగే ఇంకొక మాట కూడా చూడండి. ఇంకో మాట 2వ దినవృత్తాంతం చూడండి. 2వ దినవృత్తాంతములు ఒక మాట చూసుకొని మనము ఒకసారి చూడండి. 2వ దినవృత్తాంతములు 15వ అధ్యాయము 5వ వచనం చదువు. 15:5. చాలమ్మా. ఇక్కడ చూసినట్లయితే మనం 5వ వచనంలో ఆ కాలములో దేశముల కాపురస్తులు అందరిలోనూ గొప్ప కల్లోలములు కలిగను గనుక తమ పనిపాటలను చక్కబరచుకోవాలి. మన పని అనేది ఏదైతే ఉందో ఆ పనిని మనం చక్కబరుచుకునే వారిగా మనం ఉంటాం. పని పాటలు, మన పనులు ఏమేమి ఉన్నాయి అనేది ఒకసారి ఎవరికి వారికే తెలుసు కనుక మనం ఏం చేయాలంటే చక్కబరుచుకోవాలి. అందుకనే ఈ 5 అనుభవాన్ని మనం తలపోసుకోవాలి. ఒకటి హిజ్కియా గ్రంథంలో మనం చూస్తూ వచ్చాం. మొట్టమొదటగా ఆయన్ని గురించి నీ ఇల్లు చక్కబరుచుకోమని చెప్తూ వచ్చాడు మొట్టమొదటగా. రెండోది ఏం చెప్తూ వచ్చాడంటే నీ మార్గాల్ని చక్కబరుచుకొని చెప్తూ వచ్చాడు. మూడో అనుభవం ఏంటంటే మీ క్రియలను చక్కబరుచుకోండి అని చెప్తూ వచ్చాడు. 4వది మీ ప్రవర్తనను చక్కబరుచుకోండి అని. 5వది మీ పని పాటలను చక్కబరుచుకోండి. ఈ 5 అనుభవాలను కూడా మనం ఏం చేయాలంటే ఈ 2024 సంవత్సరము డిసెంబర్ 15వ తారీఖున ప్రభువారు చెప్తూ వచ్చాడు. ఇంకా కొన్ని రోజుల్లోనే మనం నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టడానికి ముందంజలో ఉన్నాం కనుక మనందరం కూడా కొన్ని సరి చేసుకోవాలని ప్రభు కోరుతూ వస్తున్నాడు. నేను కానీ మీరు కానీ మనందరం ఇక్కడున్న ప్రతి ఒక్కళ్ళం కూడా. ఎందుకంటే నీ ఇల్లు చక్కబరుచుకో అని మరి ఆ ప్రవక్త హిజ్కియా గారికి ఎలాగ చెప్పాడో ఇలాగా ప్రభు యేసుక్రీస్తు వారు నీతో నాతో కూడా మాట్లాడుతూ వస్తున్నాడు. మరి మనందరం కూడా ఈ రోజున ఈ వాక్యాన్ని విన్నట్టుగానే మనం కూడా ఏం చేయాలంటే కొన్ని విషయాల్లో సరి చేసుకునేవారిగా చక్కబరుచుకునేవారిగా ఉండాలని ప్రభు పేరట మీకు మనం చేస్తున్నాను. చక్కబరుచుకోకుండా ఉంటే మరి రేపొద్దున ప్రభు యొక్క రాజ్యానికి మనం వెళ్ళమండి. అందుకని ప్రభువారు ఏం చేస్తున్నారంటే నిన్ను నన్ను సరిచేయటానికి ఆయన తన వాక్యము ద్వారా నీతో నాతో మనందరితో మాట్లాడుతూ వస్తున్నాడు. అందుకనే ఈ రోజున ఆ రోజున హిజ్కియా గారితో మాట్లాడుతూ వచ్చాడు దేవుడు. ఈ రోజున నీతో నాతో మాట్లాడుతూ వస్తున్నాడు. మనకి అనుకోవచ్చు ఆయనకి మరణకరమైన రోగం వచ్చింది కదా అందుకే మాట్లాడాడు అనుకోవచ్చు. కానీ ఈ రోజున మనం కూడా పాపం అనే ఆ మరణకరమైన రోగంలో మనం కూడా ఎంతో కొంత మరి ఉండేవారిగా ఉన్నాం. అందుకని ఒక్కసారి మనం పరిశీలన చేసుకొని ప్రభు చెప్పిన మార్గంలో మరి మనం అన్నీ చక్కపరుచుకొని ఉన్నామా, ఒకవేళ ఇంకేమైనా చక్కపరుచుకోవాలా అనేది ఒకసారి పరిశీలన చేసుకొని మనము సరిచేయబడి మనము పురుగొల్పబడి ఆ బలలో మనం చేయవేసేవారిగా ఉండాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. ఒకటి, నీ ఇల్లు చక్కబరుచుకో. రెండోది, నీ మార్గాన్ని చక్కబరుచుకో. నీ ఇల్లు చక్కబరుచుకో అంటే ఏంటి అర్థం? మన హృదయాన్ని చక్కబరుచుకోవాలి. తర్వాత మన కుటుంబ సభ్యుల్లో ఎవరైనా రక్షణ పొందకపోతే ఆ బాధ్యత మన మీదే ఉంది. మనం కూడా వాళ్ళకే సువార్త చెప్పి దేవుని యొక్క మార్గంలోకి నడిపించే బాధ్యత మనది కూడా ఉంది కనుక మనం కూడా ఆ పని చేసేవారికి ఉండాలి. రెండోది, నీ మార్గాలను చక్కబరుచుకో. మన వ్యక్తిగతమైన జీవితం
మనము మన మార్గాలు చక్కబరుచుకోవాలి. మూడోది, నీ క్రియలను చక్కబరుచుకో. మన వ్యక్తిగతమైన జీవితం, మన క్రియలను చక్కబరుచుకునే వారు ఉండాలి. నాలుగోది, మీ ప్రవర్తనను, మళ్ళీ వ్యక్తిగతమైన జీవితం, నీ ప్రవర్తనను చక్కబరుచుకో. తర్వాత ఐదోది, నీ పని పాటలను, నువ్వే పని అయితే చేయాలనుకుంటున్నావో, ఏదైతే పని ఆగిపోయిందో అవన్నిటి కూడా నువ్వు చక్కబరుచుకో. ప్రియమంది, అందుకనే పెద్దలు పూర్వీకులు ఏం చేసేవాళ్ళు అంటే, బాగా డబ్బు ఉండేవాళ్ళు, వాళ్ళకు ఒక లాయర్ ఉంటాడు. ఆయన ఏంటంటే చనిపోవటానికి ముందుగా యజమానుడు ఆ లాయర్ని పిలిచి, నా పెద్ద కొడుకు 5 ఎకరాలు, చిన్న కొడుకు 5 ఎకరాలు అలా వీలునామా రాసి ఏం చేస్తాడు, అన్నీ రాసి లాయర్కి ఇస్తాడు. ప్రియమంది అని పెట్టారా, అలాగా ఏం చేస్తాడంటే ఆస్తిని మొత్తం కూడా అందరికి పనిచేసి ఆయన అన్నిటిని కూడా చక్కపరుస్తూ వస్తుంటాడు, ఆలోచన చేస్తూ ఉంటాడు. నా ఇంట్లో నేను ఏమేమి చేయాలి, ఏమేమి పని పాటలు ఉన్నాయి, అలా. ప్రియమంది అని పెట్టారా, ప్రతిదీ కూడా మనము మరి దేవుని యొక్క చెప్పినట్లుగా చక్క పెట్టుకునేటట్లుగా మనం ఉండాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. మరి ఈ వాక్యమైనా నేను కూడా ఈ వాక్యం చదివేటప్పుడు ప్రభా నేను కూడా చాలా చక్క పెట్టుకోవాలి ప్రభా, నన్ను కూడా క్షమించి ప్రభా అని ప్రభు దగ్గర మరి ఒప్పుకొని ప్రార్థన చేస్తే నేను ఈ వాక్యాన్ని మీతో చెప్పడం జరుగుతుంది. ప్రియమ దేవుని బిడ్డారా, మనందరం కూడా ఇక్కడ ఉన్నవారు అందరం కూడా ప్రభు దగ్గర మన పాద సన్నిధిలో మోకరించి ఒక్క నిమిషం దేవుడు నీతో నాతో మాట్లాడిన మాటల్లో ఏదన్నా దేవుడు నీకు గుచ్చుకొని ఉంటే ప్రభు దగ్గర ఒప్పుకొని విడిచిపెడతావు. ఈ క్షణమే ఇప్పుడే విడిచిపెడితే ప్రభువారు క్షమించి సమస్త దుర్నీతి నుండి నిన్ను నన్ను నీతిమంతులుగా చేసి ఆయన రాజ్యానికి వారసులు చేస్తాడని ప్రభు పేరట మీకు మనం చేస్తున్నాను. దేవుడి చిన్న వాక్యము దేవుడు దీవించునుగాక. మోకరించండి, అందరూ మోకరించండి. మోకరించి మరి ప్రభు దగ్గర ప్రార్థన చేసుకుందాం. మోకరించండి.